ప్రభుత్వం పెంచిన ఫీజులను వెంటనే పరీక్ష ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ అడ్మిషన్ బిల్డింగ్ దాకా వీళ్ళు ర్యాలీగా బయలుదేరారు. మనతో పాటు విద్యార్థి నాయకులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు ఈ రోజు ఇంత పెద్ద ర్యాలీని తలపెట్టవలసిన అవసరం వస్తుంది ఏబీవీపీ ఆధ్వర్యంలో? ఉస్మానియా యూనివర్సిటీలో పేద మధ్యతరగతి విద్యార్థుల యొక్క రక్తాన్ని పీల్చే విధంగా ఈరోజు ట్యూషన్ ఫీజులని ప్రైవేట్ యూనివర్సిటీలను తలదన్న విధంగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పరీక్ష ఫీజులను చూసుకుంటే ఈరోజు విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. చిన్న చిన్న యూనివర్సిటీలో పరీక్షా ఫీజులు 800-1000 రూపాయలు ఉంటే పేరుగాంచిన ఉస్మానియా యూనివర్సిటీలో పరీక్షా ఫీజులు 4000-5000 ఉంటే పరీక్షా ఫీజులు కట్టలేక చాలా మంది పేద మధ్యతరగతి గ్రామీణ ప్రాంత విద్యార్థులు టీసీలు తీసుకొని మాకింత ఈ విద్య మాకొద్దు, ఇటువంటి విద్య మాకొద్దు, మేము పేద విద్యార్థులం, గ్రామీణ ప్రాంత విద్యార్థులం అని టీసీ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలో ఏ విధంగా అయితే ఫీజులు ఉంటాయో ఉస్మానియా యూనివర్సిటీలో ఫీజులు ఆ విధంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే పేద విద్యార్థులకు విద్యను అందించేటువంటి యూనివర్సిటీలని కార్పొరేటీకరణ చేసేటువంటి ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఎగ్జామ్ ఫీజుల తీరు చూస్తే గతంలో డిగ్రీ పరీక్షా ఫీజులు డిగ్రీ పూర్తయిన తర్వాత ఒక విద్యార్థికి దాదాపు 4 సంవత్సరాల వరకు బ్యాక్లాగ్స్ రాసుకునేటువంటి వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు యూనివర్సిటీ అధికారులు డిగ్రీ పూర్తయిన తర్వాత ఒకవేళ విద్యార్థికి 10 బ్యాక్లాగ్స్ ఉంటే నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఎగ్జామ్ ఫీజుతో పాటు పేపర్కి 1000 రూపాయల పెనాల్టీ తీసుకున్నటువంటి సిగ్గుమాలిన చర్య ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొంది. పేద విద్యార్థులు చదువుకున్న యూనివర్సిటీలో ఇటువంటి పెనాల్టీతో, ఇటువంటి జరిమానాలతోటి విద్యార్థుల యొక్క రక్త మాంసాలు తాగుతున్నటువంటి యూనివర్సిటీ అధికారులకు సిగ్గుండాలి. ఇది ఖచ్చితంగా యూనివర్సిటీ అధికారుల యొక్క చేతగానితమే, వైఫల్యమే. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు తీసుకురావడంలో విఫలమైనటువంటి అధికారులు జీతాలు ఇవ్వలేక, యూనివర్సిటీ మెయింటెనెన్స్ చేయలేక ఈరోజు విద్యార్థుల దగ్గర పరీక్ష ఫీజుల పేరుతోటి, ట్యూషన్ ఫీజుల అంశాల పైన ఇప్పుడు ప్రభుత్వానికి మీరు ఎప్పుడైనా మెమరాండం ఇచ్చారా? విద్యాశాఖ మంత్రికి కావచ్చు, లేకుంటే సీఎం దగ్గర ఎప్పుడైనా కలిసిరా? ఈ పరీక్ష ఫీజులు అనేటువంటి అంశం వీసీ యొక్క నోటీసులో ఉంది, రిజిస్టర్ యొక్క నోటీసులో ఉంది. పైన అధికారులు, ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా నోటీసులో ఉంది. అయినప్పటికీ కేవలం యూనివర్సిటీలని ప్రైవేటీకరణ చేయాలి, ప్రైవేట్ యూనివర్సిటీలను బతికించాలి, ప్రభుత్వ యూనివర్సిటీల దుకాణం బంద్ చేయాలనేటువంటి ఒక నెపంతో ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలని గాలికి వదిలేసి పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకోకుండా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రక్రియ జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీ యొక్క కార్పొరేటీకరణ కోసం ప్రభుత్వ యూనివర్సిటీల జోలికి వస్తే ఖబర్దార్. ఇవి పేద విద్యార్థుల యొక్క యూనివర్సిటీలు, ఇవి గ్రామీణ ప్రాంత విద్యార్థుల యొక్క యూనివర్సిటీలు, ఇవి పేద బడుగు బలిగిన వర్గాల విద్యార్థులకు యూనివర్సిటీలు. మీరు కనుక ప్రభుత్వ యూనివర్సిటీల వైపు కన్నెత్తి చూస్తే ఖబర్దార్, ప్రభుత్వాన్ని కూల్చడానికైనా మేము వెనుకడిగేయమని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఫ్యాకల్టీ ఎట్లా ఉంది? ఇక్కడ ఫ్యాకల్టీ చూసుకుంటే దాదాపు 1200 మంది ఉండాల్సినటువంటి పర్మనెంట్ ఫ్యాకల్టీ ఈరోజు కేవలం 350 మంది మాత్రమే ఈరోజు యూనివర్సిటీలో టీచింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మౌలిక వస్తువులు లేవు. హాస్టళ్లలో మీరు చూసుకుంటే గుర్రపు కొట్టడం తలపిస్తూ ఉన్నాయి. అమ్మాయిలకు రక్షణ లేదు, ఫీజులు విపరీతంగా పెరిగినాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ ఈరోజు యూనివర్సిటీల పరిస్థితి అగమ్య గోచరంగా మారినా ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా సిగ్గుచేటు. ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కేవలం యూనివర్సిటీ వీసీలను ఏసిడ్స్ పెట్టేసి యూనివర్సిటీలను కనీసము పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆ పాపాన పోలేదు. మేము ఒకటే యూనివర్సిటీ అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు కనుక పరీక్ష ఫీజులను తగ్గించకపోతే ఇంకో ఉద్యమానికి శ్రీకారం చుట్టి విద్యార్థుల పక్షాన ఉండి పోరాడి పరీక్ష ఫీజులను తగ్గించేంత వరకు పోరాడదామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ అంశం పైన ముఖ్యమంత్రికి ఎప్పుడన్నా మీరు కలిసారా? ముఖ్యమంత్రి కలవాల్సిన అవసరం లేదన్న. ముఖ్యమంత్రి అంటే ఏంది? విద్యార్థుల యొక్క సమస్యలు, విద్యార్థుల యొక్క సదుపాయాలు, యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, వీసీ రిజిస్టార్ నుంచి ఎప్పటికప్పుడు తెప్పించుకొని పేద విద్యార్థులకు సేవ చేయడానికైనా గద్దెనెక్కించినాము. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ వ్యవహారాలు చూస్తున్నాడు. విద్యాశాఖకు సంబంధించి ఆయనకి ఎప్పుడన్నా మేము మెమరాండం ఇచ్చారా మీ ఏబీవీపీ ఆధ్వర్యంలో? మేము ఓటేసింది మా సమస్యలు పట్టించుకుంటాడని, మేము ఓటేసింది మాకైనా సమస్యలు వస్తే తీరుస్తాడని, అంతే తప్పితే మేమే ఓటేసి మేమే వాళ్ళ ఇంట్లో చుట్టూ తిరగాలనా? ఇక్కడ వీసీ
ఎందుకున్నాడు, ఇక్కడ రిజిస్టర్ ఎందుకున్నాడు, ఇక్కడ అధికారులు ఎందుకున్నారు? మా కోసమే కదా, విద్యార్థుల యొక్క శ్రేయస్సు కోసమే కదా. విద్యార్థుల శ్రేయస్సును గాలికి వదిలేసి ఈరోజు ఏదైతే వాళ్ళ యొక్క పైరవీల కోసం, వాళ్ళ ప్రకటనల కోసం ఈరోజు పరిమితం అయ్యారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ లేకపోతే సెక్రటరీ ఇంటి చుట్టూ చాలా సార్లు పోయినాం, కనీసం అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. దాదాపు ఇప్పటికీ 10ల సంఖ్యలో రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కోరినాం, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వెయిట్ చేసినాం. కనీసం విద్యార్థులు కలిసేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు. అటువంటి తరుణంలో ఇటువంటి అజిటేషన్స్ కి మేము పిలుపునివ్వడం జరిగింది. ఎలాంటి సమస్యలు ఉన్నాయి యూనివర్సిటీలో? ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ ప్రఖ్యాతగాల్చిన ఉస్మాన్ యూనివర్సిటీలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు దాదాపు మెరిట్ ఆధారంగా వచ్చి, అయ్యో మా యొక్క తల్లిదండ్రులకు ఆసరగా ఉంటాం, ₹1 ఖర్చు ఉంటుంది కదా, ఈరోజు పరీక్ష ఫీజు కావచ్చు, ఎగ్జామ్ ఫీజు కావచ్చు, ట్యూషన్ ఫీజులు కావచ్చు, అన్ని గవర్నమెంటే చెల్లిస్తుంది. కానీ నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వచ్చి చదువుకున్న నేపథ్యంలో ఈ యొక్క వీసీ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, వీళ్ళు ప్రభుత్వం నుండి నిధులు లేక ప్రభుత్వం నుండి నిధులు తేవడానికి వీళ్ళు నిద్ర వహిస్తూ ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల నుండి వేలాది రూపాయలు వసూలు చేయడాన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తుంది. అన్న, మీరు ఇప్పటిదాకా ఒకటి అడిగిరు, ఈ యొక్క ముఖ్యమంత్రిని మీరు కలిసిరు అంటే, ఈ యొక్క ముఖ్యమంత్రిని నియమించిన వీసీ ఎక్కడ ఉన్నాడు, ఈ యొక్క ముఖ్యమంత్రిని నియమించిన రిజిస్టర్ ఎక్కడ ఉన్నాడు? కాబట్టి వీసీ రిజిస్టర్ కలిసి ఎన్నో సార్లు మొరబెట్టుకున్నా కూడా ఈరోజు పేద విద్యార్థుల యొక్క పరీక్ష ఫీజులు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, అనేక విశ్వవిద్యాలయ యూనివర్సిటీ ఫీజులు ఇవి. ఈ యొక్క యూనివర్సిటీ ఫీజులు 500, 700, 800 రూపాయలు. కానీ ప్రపంచ ప్రఖ్యాతగా యూనివర్సిటీ అని చెప్తాం, పేద విద్యార్థుల యూనివర్సిటీ అని చెప్తాం, పేద విద్యార్థులు మెరిట్ ఆధారంగా యూనివర్సిటీ అని చెప్తాం. ఈ యొక్క యూనివర్సిటీలో ఫీజులు దాదాపు 4000, 5000, 6000, 3000, 4000 రూపాయలు ఉండడం చాలా సిగ్గుచేటు. అయ్యో వీసీ గారు, ఈరోజు పేద విద్యార్థులకు సాయం చేయగలగంటే మీరు ఇప్పటికైనా ఒక పెన్షన్ ఫీజులను తగ్గించాలి, పేద విద్యార్థులకు అండగా ఉండాలి. సప్లిమెంటరీ రివాల్యుయేషన్, వన్ టైం ఛాన్స్ ఫీజులు 10,000 దండుకున్న ఒక వీసీ గారు ఇప్పటికైనా ఎగ్జామ్ ఫీజు దారి మళ్లించకుండా పేద విద్యార్థులకు ఏదైతే పరీక్షా కేంద్రాలకు ఎంత ఖర్చు అవుతుందో, ఆ యొక్క పరీక్ష రివాల్యుయేషన్ ఎంత ఖర్చు అవుతుందో, పరీక్ష నిర్వహణకు ఎంత ఖర్చు అవుతుందో అదే ఫీజులను విద్యార్థులకు పెట్టాలి. కానీ విద్యార్థుల నుండి వేలాది రూపాయలు దండుకోవద్దని ఏబీపీ డిమాండ్ చేస్తున్నారు. చెప్పండి, ఎట్లా ఉంది? ఇదే పరిస్థితి కొనసాగుతుంది సార్. కేవలం విద్యార్థులకే చేయడం చాలా అన్యాయకరమైనటువంటి విషయము. ఎన్నో ఉచిత పథకాలు పెడుతున్నటువంటి ప్రభుత్వం విద్యార్థులను ఎందుకు పట్టించుకోకపోవడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా మేలుకొని మా యొక్క ఈ యొక్క ఫీజు బకాయిలు ఏవైతున్నాయో అదేవిధంగా వాటిని విడుదల చేసి అదేవిధంగా ముందున్నటువంటి ఈ యొక్క ఫీజులను కూడా తగ్గిస్తే బాగుంటుంది. లేని ఎడల ఏబీవీపీ రాబోయే రోజులలో అతిపెద్ద ఉద్యమాలు చేస్తానని నియమిస్తున్నారు. 6 గ్యారెంటీల గురించి మాట్లాడారు కదా, ఉచిత పథకాలు ప్రజలకు ఇస్తున్న ఈ ప్రభుత్వము విద్యార్థుల పట్ల ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది అంటారు కదా. ఈ 6 గ్యారెంటీలు ఇక్కడ ఈ రాష్ట్రంలో అమలు అయినట్లన్నా? అవి అమల్లో అయితే మాకు సంబంధం లేదు సార్. కానీ విద్యార్థులకు ఇలా చేయడం మాత్రం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేసి తిరుగుతాం ఈ రోజులలో. అలాంటిది మేము బాగుపడితేనే రేపు దేశం బాగుపడుతుంది. అది కూడా ఆలోచించకుండా ఈ యొక్క ప్రభుత్వం మా యొక్క ఫీజులు ఇష్టం వచ్చిన రీతిలో పెంచుకుంటూ పోతే ఇది ఎంతవరకు సమైనటువంటి విషయం అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఏపీ విద్యార్థులు మాత్రం ఇక్కడ భారీగా ర్యాలీ అయితే తీయడం అనేది అయితే జరిగింది. ఇక్కడ అడ్మిషన్ బిల్డింగ్ దగ్గర వీళ్ళు ఇక్కడ ధర్నాకు కూడా కూర్చుంటాము అని చెప్పేసి గట్టిగా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి ఏ విధంగా విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం లేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఎలాంటి సమస్యలు ఉన్నాయి విద్యార్థులకు కావచ్చు, ఫీజు రిమెంట్ విషయంలో కావచ్చు, లేకుంటే ఫీజులు ఏ విధంగా వసూలు చేస్తున్నారు ఇక్కడ అధికారులు? ఈ రోజు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు కూడా తక్కువ ఫీజులు తీసుకొని 900 ఫీజులు తీసుకొని ఈరోజు అన్ని ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంటే ఉస్మానియా యూనివర్సిటీ మాత్రం 2900. అన్ని యూనివర్సిటీలకి ఫీజుల భారం మొత్తు, అన్ని యూనివర్సిటీలకి ర్యాంకులతో కాదు, నేను ఫీజులతోటి మీ అందరిలో మొదటి స్థానంలో నిలిచిన, అగ్రస్థానంలో నిలిచిన అని చెప్పేసి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అధికార యంత్రాంగము ముందు నిలిచింది. అంతేకాకుండా ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి వీసీ గారిని లేకపోతే అధికారిని ఒక్కడే హెచ్చరిస్తున్నాం. వెంటనే ఈ యొక్క విద్యార్థులకు ఏదైతే పెన్షన్ ఫీజుని వెంటనే తగ్గించాలి. అలాగే రీవాల్యుయేషన్ ఫీజు ఏదైతే ఉందో అది సప్లిమెంటరీ ఫీజు రాకముందే
నీకు సప్లిమెంటరీ ఫీజు రాకముందే ఈ యొక్క రీవాల్యుయేషన్ రిజల్ట్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు చూసుకున్నట్టయితే మన ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయో వాటికి అన్నిటికీ కూడా ఈ రోజు అధిక ఫీజులు మోపుతూ చాలా మంది పిల్లలకి విద్యను దూరం చేసిన సంగతి ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ ఘనత ఉన్నది. కాబట్టి వెంటనే ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్ కాలేజెస్ అన్నిటికీ విద్యార్థిని ఆదుకోవాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది.